అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కథా కాలక్షేపం. లిజన్ టు ద రీడింగ్. మీరు వింటున్నారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జీవిత చరిత్ర. క్రితం భాగంలో సుబ్బలక్ష్మి తల్లి అయిన షణ్ముగవడువు కాలం చేయడం విన్నాం. అప్పుడే సదాశివం యొక్క పట్టుదల, మూర్ఖత్వం ఎంతటితో కూడా తెలుసుకున్నాం. ఆ రోజుల్లోనే రాజాజీ స్థాపించిన స్వాతంత్ర పార్టీ 6 సీట్లు గెలుచుకుని మద్రాసులో 3వ పెద్ద పార్టీగా స్థానం సంపాదించుకుందని తెలుసుకున్నాం. సుబ్బలక్ష్మి వెంకటేశ్వర సుప్రభాతాన్ని ఒక తపస్సుగా సాధన చేయగా హెచ్ఎంవి వారు ఆ సుప్రభాతాన్ని రికార్డ్ చేయడం తెలుసుకున్నాం. అలాగే ఎడింబరాలో జరగబోయే అంతర్జాతీయ సంగీత ఉత్సవాల్లో తనకి పాల్పంచుకునే అవకాశం దొరకడం తెలుసుకున్నాం. కథ ఇంతవరకు విన్నాం. ఇప్పుడు ఎడింబరో ఎలా వెళ్ళబోతోంది, అక్కడ కచేరీ ఎలా సాగింది, ఆ వివరాలన్నీ తెలుసుకుందాం. కథ ఇలా కొనసాగుతుంది. ఎడింబరో ప్రయాణం మొదలైంది. కర్ణాటక సంగీతం ఎల్లల దాటనుంది. బంధుమిత్రులు, శ్రేయోభిలాషుల వీడ్కోలు పలకగా సుబ్బలక్ష్మి, సదాశివం, మృదంగం కళాకారుడు టీకే మూర్తి, వయోలిన్ కళాకారుడు ఆర్ఎస్ గోపాలకృష్ణన్, ఘటం కళాకారుడు అలంగుడి రామచంద్రంతో కలిసి ముంబై రైలెక్కింది. అక్కడ కన్నన్ ఇంట్లో 4 రోజులు ఉండి ఆగస్టు 25న లండన్కు విమానం ఎక్కారు. సుబ్బలక్ష్మికే కాదు, సదాశివానికి, పక్కవాద్య కళాకారులందరికీ ఇదే మొదటి విమాన ప్రయాణం. రాధ బాలింత అవటం వలన సుబ్బలక్ష్మికి తోడుగా రాలేకపోయింది. రాధ ఉంటే చాలా ధైర్యంగా ఉండేది సుబ్బలక్ష్మికి. సదాశివం ఎప్పుడు సుబ్బలక్ష్మి వైపు చూసినా కళ్ళు తెరిచే ఉంటుంది. అందరికీ కొత్త కొత్తగా భయంగా ఉంది. ఎలాగోలా లండన్ చేరుకున్నారు. నారాయణ్ మేనన్ ఎయిర్పోర్టుకు వచ్చి వీళ్లను విడిదికి తీసుకెళ్లాడు. సుబ్బలక్ష్మిని చూసి, మీరు బాగా అలసిపోయినట్లున్నారు, నిద్రపోలేదా అని అడిగాడు. లేదు నారాయణ్ గారు, సుబ్బలక్ష్మి పడుకోలేదు. ఎవరో ఒకళ్ళు మెలకుగా ఉంటే కదా పైలట్ నిద్రపోకుండా ఉండి విమానం నడిపేది. అందుకే ఈ బాధ్యత ఈసారి సుబ్బలక్ష్మి తీసుకుంది. నిద్రపోతే ఒట్టు అన్నాడు సదాశివం. అయ్యో, ఈ రోజల్లా విశ్రాంతి తీసుకోండి, రేపు స్కాట్లాండ్కి బయలుదేరదాం అని చెప్పి ఒక భారతీయ కుటుంబంతో వీరిని వదిలి వెళ్ళాడు. తరువాతి రోజు స్కాట్లాండ్ చేరుకున్నారు. ఆ తర్వాతి రోజు ఎడింబరోలో అంతర్జాతీయ సంగీతోత్సవం ప్రారంభం కానుంది. వేదిక దగ్గరకు తయారవుతూ బంగారు జరీతో ఉన్న పచ్చాంచు కంచిపట్టు చీర కట్టుకుంది. మామా గట్టిగా పిలిచింది సుబ్బలక్ష్మి. అతి ముఖ్యమైనది మర్చిపోయినట్టు ఏంటి కుంజా? మామా, తలలోకి పూలు. అబ్బా, ఇదొకటి ఉంది కదా, ఇక్కడ పూలు ఎక్కడ దొరుకుతాయి కుంజా? సరే చూస్తానాగు అనుకుంటూ వెళ్ళాడు. కాసేపు అయిన తర్వాత, కుంజా, ఇవే దొరికాయి, ఇక వీటినే దండ కట్టుకో అని పసుపచ్చని పెద్ద పెద్ద మందార పూలు చేతిలో పెట్టాడు. 1963 ఆగస్టు 28న కచేరీకి తయారయ్యి వేదిక దగ్గరకు చేరుకుంది సుబ్బలక్ష్మి బృందం. అక్కడ వారికి డ్యూక్ ఆఫ్ ఎడింబరో స్వాగతం పలికింది. భారతదేశ కళల్లో మొదటి ప్రదర్శన రవిశంకర్ సితార వాదనతో మొదలుపెట్టాడు. ఆ తర్వాత సుబ్బలక్ష్మి కచేరీ. కర్ణాటక సంగీతం గురించి ముందే కొంచెమైనా చెప్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నారాయణ్ మీనన్ కర్ణాటక సంగీతం గురించి, సుబ్బలక్ష్మి పాడబోయే పాటల గురించి కాస్త వివరించాడు. అయినా సుబ్బలక్ష్మి భయపడుతూనే ఉంది. వీళ్ళకి భాష అర్థం కాదు, శాస్త్రమూ అర్థం కాదు, ఇంక ఏం వింటారు? అసలు నా ముందు కూర్చుంటారా, ఒక్కొక్కరు వెళ్ళిపోతూ ఉంటారా అనుకుంటుంది. కానీ తన బాధ్యత తను నిర్వర్తించాలి. కర్ణాటక సంగీతాన్ని తొలిసారిగా ఐరోపా ఖండంలో వినిపించబోతోంది. అన్ని కచేరీల కంటే మిన్నగా పాడాలనుకుని సుబ్బలక్ష్మి తన కచేరీ మొదలుపెట్టింది. మొదటి పాట విరిబోణి వర్ణం. ఈ భైరవిరాగ వర్ణం పాడటంలో కర్ణాటక సంగీత ప్రపంచంలో సుబ్బలక్ష్మికి పెట్టింది పేరు.
అందుకే సదాశివం వర్ణాలన్నిట్లో ఈ వర్ణాన్ని ఎంచాడు. ఈ వర్ణంతోటే, ఈ మొదటి పాటతోనే శ్రోతల్ని కట్టిపడేసింది సుబ్బలక్ష్మి. ఆ తరువాతి పాట త్యాగరాజస్వామి కృతి ప్రక్కల నిలబడి. ఈ కృతిలో నెరవు అందర్నీ ఆకట్టుకుంది. తరువాతి పాట శ్యామాశాస్త్రి కృతి సరోజదళనేత్రి. సుబ్బలక్ష్మికి ఇష్టమైన రాగం శంకరాభరణంలోది. ఈ పాట వెంబడి పాట తెలుగు పాటలు పాడుతూ 80% తెలుగుమయమైన కర్ణాటక సంగీత వైభవాన్ని పాశ్చాత్యులకు పరిచయం చేసింది. కర్ణాటక సంగీతం కన్నడి గుడి అయిన పురందరదాసుని కర్ణాటక సంగీత పితామహుడని అన్నారని కర్ణాటక సంగీతానికి ఆ పేరు మా కర్ణాటక రాష్ట్రం పేరు మీదుగా వచ్చిందన్నారు కన్నడికులు. అదేం కాదు, కర్ణాలకి వినసొంపుగా ఉంటుందని కర్ణాటక సంగీతం అని పేరు వచ్చిందన్నారు కొందరు. ఇంకొందరికి కర్ణాటకం అంటే చాలా చాలా పాతది అని అర్థం. కర్ణాటక సంగీతం కూడా చాలా ప్రాచీనమైనది కాబట్టి కర్ణాటక సంగీతం అనే పేరు వచ్చిందని అన్నారు. మరికొందరు ఈ సంగీత సంప్రదాయం కర్ణాటక ప్రాంతంలో అనగా తూర్పు కనుమలు కోరమండలం తీరం మధ్యనున్న ప్రాంతంలో అభివృద్ధి చెందినది కాబట్టి కర్ణాటక సంగీతం అనే పేరొచ్చిందని అన్నారు. కొంతమంది సంగీతజ్ఞులు ఈ సంగీతం పూర్తిగా వ్రాయబడి నేర్చుకునే వీలు లేదు కాబట్టి కర్ణాల ద్వారానే ఒక తరం నుంచి ఇంకొక తరంకు నేర్పబడుతుంది కనుక కర్ణాటక సంగీతం అనే పేరు స్థిరపడింది అన్నారు. సరే, ఇన్ని రకాలుగా వాదులు ఆడుకోవడం ఎందుకు? ఈ సంగీతం శాస్త్రీయమైనది కాబట్టి శాస్త్రీయ సంగీతం అని పిలుద్దాం అంది ఒక వర్గం. మద్రాసు మ్యూజిక్ అకాడమీలో జరిగిన చర్చలో రాజాజీ మాట్లాడుతూ ఈ సంగీతాన్ని దక్షిణాది సంగీతం అని పిలుద్దాం అని ప్రతిపాదించాడు. ఈ వాదోపవాదాల మధ్య బొంబాయిలో జరిగిన సంగీత మహాసభ ఈ దక్షిణాది శాస్త్రీయ సంగీత సంప్రదాయానికి కర్ణాటక సంగీతం అని పేరునే ఖరారు చేసింది. ఇలాంటి మహోన్నతమైన కర్ణాటక సంగీతాన్ని కోకిల గాన ఎంఎస్ సుబ్బలక్ష్మి కంఠంలో వినటం కంటే వేరొక భాగ్యం లేదు. అలాంటి భాగ్యం పొందిన ఎడింబరో నగరవాసులు సుబ్బలక్ష్మి కచేరీ ముగించగానే కరతాళ ధ్వనులతో తమ హర్షాతిరేకం తెలుపుతున్నారు. సుబ్బలక్ష్మి ఎప్పటిలానే కచేరీ అయిన తరువాత కూర్చుని నమస్కరిస్తుంది. కాసేపటికి లేచి నుంచుంది. చప్పట్లు ఆగటం లేదు. మళ్ళీ అందరికీ నమస్కరించింది. ఆ హాల్లోని శ్రోతలందరూ నుంచుని చప్పట్లు కొడుతూ తమ ఆనందాన్ని మర్యాదని తెలుపుతున్నారు. చప్పట్లతో ఫ్రీమాసన్ హాల్ మారు మ్రోగిపోయింది. ఎంతసేపంటే సుబ్బలక్ష్మి తన ముందు ఉన్నవారందర్నీ పలకరించి చూడగలిగినంతసేపు వారి చప్పట్లను ఆనందిస్తూ స్వీకరిస్తూ నిలబడిపోయింది. విడిదికి వెళ్ళిన తరువాత మద్రాసులో మనవాళ్లు కొట్టినట్లు చప్పట్లు కొట్టారు, వీళ్ళకి నచ్చిందంటారా మామా అడిగింది భర్తని. నారాయణ్ మీనన్ వస్తే గాని ఆ సంగతి చెప్పలేం అని సమాధానమిచ్చాడు సదాశివం. సదాశివం అనుమానాలు సదాశివానికి ఉన్నాయి. పాశ్చాత్యులు కర్ణాటక సంగీతం అర్థమయ్యి అంతసేపు చప్పట్లు కొట్టారా, మర్యాద కోసం కొట్టారా అని. తరువాతి రోజు నారాయణ్ మీనన్ ఆ ప్రాంతపు దినపత్రికలు తీసుకొచ్చి సదాశివం ముందు పెట్టాడు. సదాశివం ఒక్కొక్క దినపత్రిక తీసి చదవటం మొదలుపెట్టాడు. మొదటిగా ద టైమ్స్ లండన్ పత్రిక. ఈ పత్రిక సదాశివం 1935లో ఆనంద్ వికటన్ గురించి ప్రకటన ఇచ్చిన దినపత్రిక. ఒక సంస్కృతి యొక్క గాత్ర సంగీతాన్ని అర్థం చేసుకోవటం ఆ సంస్కృతి వాద్య సంగీతం కంటే కష్టంగా ఉంటుంది. కానీ ఇది శ్రీమతి సుబ్బలక్ష్మి విషయంలో మాత్రం తప్పు. ఎందుకంటే ఆమె గాత్రం కర్ణాటక సంగీతంలోని అందాన్ని, దానిలోని క్లిష్టమైన అంశాలను సైతం గొప్పగా పరిచయం చేసింది అని వ్రాసింది. నెహ్రూ సుబ్బలక్ష్మి విషయంలో చెప్పినది నిజమని రుజువు చేసింది ఈ పత్రిక. ది స్కాట్మన్ పత్రిక
తన సమీక్షలో బ్రహ్మాండమైన గాత్ర ప్రక్రియ ఈ ప్రజ్ఞ ముందు మానవాళి మోకాళ్ల మీద వంగి నమస్కరిస్తుంది. ప్రపంచ సంగీతానికి ఎల్లలు చెరిగిపోతున్నాయి. త్వరలోనే కర్ణాటక సంగీతం మనకు అర్థమవుతుంది కూడా అని వ్రాసింది. ది స్కాటిష్ డైలీ, అబ్బురపరిచిన బంగారు వన్నె చీర మహిళ అంటూ తన సమీక్షను మొదలుపెట్టింది. 1-2 సార్లు చదివిగాని సదాశివం తలెత్తలేదు. అయితే పర్వాలేదు, అర్థం కాకపోయినా ఆనందించారు. వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టున్నారు. సదాశివం గారు ఇంకొక కచేరీ పెట్టమంటున్నారు అన్నాడు నారాయణ్ మీనన్. సెప్టెంబర్ 2న ఎడింబరోలో సుబ్బలక్ష్మి 2వ కచేరీ చేసింది. సెప్టెంబర్ 3న కూడా అక్కడి దినపత్రికలు, పత్రికలు కర్ణాటక సంగీత వైభవాన్ని, సుబ్బలక్ష్మి ప్రజ్ఞని ఎలుగెత్తి చాటాయి. సుబ్బలక్ష్మి 2 ప్రదర్శనలిస్తే సుబ్బలక్ష్మి బాల్య స్నేహితురాలు బాలసరస్వతి చేత ఎడింబరో ప్రజలు 8 ప్రదర్శనలిప్పించుకున్నారు. ప్రఖ్యాత అమెరికా నర్తకీమణి మార్తా గ్రాహం బాలసరస్వతి నాట్యం చూసి చలించిపోయింది. సుబ్బలక్ష్మి ఇంట గెలిచి రచ్చ గెలిస్తే బాలసరస్వతి రచ్చ గెలిచి ఇంట గెలిచింది. మద్రాసులో రుక్మిణీదేవి అడుగడుగున తన సదిర్ నాట్యానికి తూట్లు పొడుస్తుంటే ఒంటరి దేవదాసి ఏమీ చెయ్యలేక నిస్సహాయంగా నిలబడిపోయింది. అయినా అవకాశం ఉన్న చోట్ల పోరాడుతూనే ఉంది. ఒకసారి ఒక సభలో ఈ బ్రాహ్మణ స్త్రీలు మా నుంచి మా నాట్యాన్నైతే తీసుకున్నారు కానీ మా కళను మాకు వదిలేశారు. ఎందుకంటే అది తీసుకుంటే వచ్చేది కాదు, దానికోసం పెట్టి పుట్టాలి అని ఎద్దేవా చేసి తన పోరాట పటిమను నిలబెట్టుకుంది. ఎడింబరోలో బాలసరస్వతిని చూసిన పాశ్చాత్యులు ఆమెను అమెరికాలోని విశ్వవిద్యాలయంలో సదిర్ నేర్పించటానికి ఆహ్వానించారు. సుబ్బలక్ష్మికి ఇలాంటి ఆహ్వానాలేమీ రాలేదు గాని తన స్నేహితురాలి విజయానికి బాలసరస్వతి ధనమ్మ వంశం పేరు నిలబెట్టింది అనుకుంది. మనస్ఫూర్తిగా ఆనందించింది సుబ్బలక్ష్మి. బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్కి సుబ్బలక్ష్మి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచాన్నంతా 40 ఏళ్ల నుంచి గమనిస్తున్న బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ సుబ్బలక్ష్మి చేత ఒక సంపూర్ణమైన కచేరీని రికార్డ్ చేయించింది. తిరిగి ప్రయాణంలో జర్మనీలోని ప్రవాస భారతీయుల కోరిక మేర అక్కడొక కచేరీ చేసింది సుబ్బలక్ష్మి. ఈజిప్ట్లో కుల్సుమ్ అనే ప్రఖ్యాత గాయనీమణి కలుసుకుని ఇద్దరూ ఒకరికొకరు తమ సంగీతాన్ని పరిచయం చేసుకున్నారు. మద్రాసులో సుబ్బలక్ష్మికి ఘనమైన స్వాగతం లభించింది. సుబ్బలక్ష్మి ఇంటికి వచ్చిన వెంటనే రాధా చంటిపిల్లాడి పనిలోనూ పడిపోయింది. సదాశివం ఆత్మనాథన్ పక్కకు తీసిపెట్టిన దినపత్రికలు చూడటం మొదలుపెట్టాడు. మొదట ది హిందూ దినపత్రిక చూశాడు. అందులో సుబ్బలక్ష్మి ఎడింబరో కచేరీ గురించి ఎంఎస్ ఇన్ టాప్ ఫార్మాట్ ఎడింబరో అనే శీర్షికుంది. ఇక అక్కడి నుంచి తెచ్చిన పత్రికలు, ఇక్కడి పత్రికలు ముందు వేసుకుని కల్కి పత్రికలో తన ఎడింబరో విజయం గురించి ఏం వ్రాయాలో ఆ పని మీద పడ్డాడు. ఎంఎస్ సుబ్బలక్ష్మి ఇంకో మెట్టెక్కింది. కర్ణాటక సంగీత కళాకారులెవ్వరూ ఎక్కని మెట్టు. ఎడింబరో ఉత్సవం సుబ్బలక్ష్మికి అమితానందాన్ని ఇచ్చిన అవకాశం. సదాశివానికి ఆనందంతో పాటు విజయగర్వాన్ని ఇచ్చిన అవకాశం. సుబ్బలక్ష్మి ఒక గుప్పిట రాజకీయ సంఘ పలుకుబడి, ఇంకో గుప్పిట ఈ రెండింటి వల్ల సదాశివం పరపతి ఇంతింతై వటుడింతై చందాన పెరుగుతూ ఉంది. ఇప్పుడు మామూలు రాజు కాదు, రాజాధిరాజులా ప్రవర్తిస్తున్నాడు. అన్నింటికీ కారణమైన సుబ్బలక్ష్మి మాత్రం మామూలు గృహిణిలా తన పని తాను చేసుకుంటూ పోతుంది. సంగీతంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటే సుబ్బలక్ష్మికి అణకువ పెరుగుతుంది. సదాశివానికి అణగదొక్కే మనస్తత్వం పెరుగుతూ ఉంది. మైసూర్లో కచేరీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కుంజ,
కాంభోజీ రాగంలో ఆ పాట పాడు. అంతకుముందు మైసూరు వెళ్ళినప్పుడు కూడా కాంభోజీనే పాడాను మామా. జనంకి నచ్చదేమో మామా. నచ్చేటట్లు పాడు. భజన పాడేప్పుడు చిరతలు వాయించుకుంజా. కష్టం మామా పాడుతూ చిరతలు వాయించడం. ఎటో ఒకటి లై తప్పుతుంది. తప్పకుండా చిరతల తాళం వెయ్యాలి. గొప్పవారందరూ వేయలేదు. తుకారాం, మీరా వీళ్ళందరి చేతుల్లో చిరతలు లేవు. ఈసారి ఘటం వద్దు, మృదంగం చాలు. సరే మామా. నువ్వు రాధ ఏం చీర కట్టుకుంటున్నారు? వాళ్ళు చెప్పే లోపల మొన్న మొత్తు చెట్టి తెచ్చిన కాఫీ పొడి రంగు చీర కట్టుకోండి. సరే మామా. మైసూర్ విడిది ప్రముఖ ఆంగ్ల రచయిత ఆర్కే నారాయణ్ ఇంట్లో. సుబ్బలక్ష్మి, సదాశివం ఎప్పుడూ హోటళ్లలో ఉండరు. తరువాతి రోజు కచేరీ. ఆ రాత్రి భోజనాలయ్యి కూర్చున్నారు. ఆర్కే నారాయణ్ స్నేహితులు, వారి కుటుంబాలు సుబ్బలక్ష్మిని చూడటానికి వచ్చారు. సదాశివం కుంజమ్మ అని కేకవేశాడు. సుబ్బలక్ష్మి ముందు గదిలోకి వచ్చింది. వీరు నిన్ను చూడటానికి వచ్చారు అని చెప్పాడు. సుబ్బలక్ష్మి వాళ్ళకి నమస్కారం చేసి సదాశివం వైపు చూసింది. ఉండనా వెళ్ళిపోనా అన్నట్లు. వారిద్దరికే అర్థమైన సైగతో సుబ్బలక్ష్మి లోపలికి వెళ్ళిపోయింది. నారాయణ అంతా గమనిస్తున్నాడు. ఇంకొంచెం సేపటి తర్వాత ఇంకొంతమంది వచ్చారు. వీరు కాస్త ముఖ్యులు. ఈసారి సుబ్బలక్ష్మికి సైగ కాసేపు కూర్చోమని. ఆర్కే నారాయణ్ మాటల మధ్య చెప్తున్నాడు. సదాశివం గారు, కుంజమ్మ వాళ్ళమ్మ నాకు ముందే తెలుసు. ఒకసారి కుంజమ్మ వాళ్ళమ్మ ఇద్దరూ కచేరీకి మైసూరు వచ్చారు. కానీ తిరిగి వెళ్ళేటప్పుడు డబ్బులు పోగొట్టుకున్నారు. అప్పుడు తమ్ముడు లక్ష్మణ్ వీరికి డబ్బులు ఇచ్చి పంపించాడు. షణ్ముగవడి ఆ తర్వాత కలిసినప్పుడల్లా కృతజ్ఞతలు చెప్పేది అంటూ సుబ్బలక్ష్మికి అమ్మతో గడిపిన కచేరీ రోజులు గుర్తు చేశాడు నారాయణ్. ఆ తరువాతి రోజు కచేరీలో ఎప్పటిలానే సదాశివం ముందు వరుసలో సరిగ్గా సుబ్బలక్ష్మికి ఎదురుగా కూర్చున్నాడు. ఎవరైనా విశిష్ట అతిథి ఉంటే, మైసూరు మహారాజులాగా లేదా ఇంకెవరైనా అతిథులుంటే వారి పక్కన కూర్చుంటాడు. ఎక్కడ కూర్చున్నా ముందు వరుసలోనే. కాస్త అటు ఇటుగా సుబ్బలక్ష్మి ముందే. సుబ్బలక్ష్మి కచేరీ మొదలు పెట్టే ముందు సదాశివం వైపు చూస్తుంది. కచేరీ మొదలు పెట్టాలంటే ఒక చిన్న నవ్వు నవ్వుతాడు. వద్దంటే సుబ్బలక్ష్మికి, రాధకి మాత్రమే అర్థమయ్యే సైగ చేస్తాడు. ఇప్పుడు ఒక నవ్వు నవ్వాడు. కచేరీ మొదలుపెట్టింది సుబ్బలక్ష్మి. కచేరీ జరుగుతూ ఉండగా నిర్వాహకుడికి చాలా చీటీలు వస్తున్నాయి. చీటీలలో శ్రోతలు తమకు ఫలానా పాట సుబ్బలక్ష్మి నోట వినాలని ఉందని వ్రాసినారు. అవన్నీ తీసుకొచ్చి సదాశివం చేతిలో పెడుతున్నాడు నిర్వాహకుడు. సదాశివం వాటిని చూసి జేబులో కుక్కుకుంటున్నాడు తప్ప ఆ పాటలు పాడమని చెప్పటం లేదు. చివరికి శ్రోతలు మంగళంకి ముందు గట్టిగా చెప్పడం మొదలుపెట్టారు. తమకి పురంధరదాసు కృతి అయిన జగదోద్ధారణ పాడి వినిపించాలని. సుబ్బలక్ష్మి సదాశివం వైపు చూసింది. సదాశివం సైగను బట్టి మంగళం పాడేసి కచేరీ ముగించేసింది. చివర్లో ఆ చిన్న అంతరాయం తప్ప కచేరీ బాగా జరిగింది. నిదానంగా సర్దుకొని బయలుదేరటానికి సిద్ధంగా ఉంది సుబ్బలక్ష్మి బృందం. సభ నిర్వాహకుడు సదాశివం దగ్గరకు వచ్చి, బ్రహ్మాండంగా జరిగిందండి కచేరీ, రసజ్ఞులు ఆనందం పట్టలేకపోయారు అని తన ఆనందం కూడా తెలిపాడు. సదాశివం గర్వంగా నవ్వుకుంటున్నాడు. సభ నిర్వాహకుడు సదాశివం చేతిలో చెక్కులు పెట్టి, కానీ సదాశివం గారు, రసజ్ఞులు కోరినట్లు సుబ్బలక్ష్మి గారు జగదోద్ధారణ పాట పాడి ఉంటే చాలా బావుండేది అని అన్నాడు. అంతే. సదాశివం అతని వైపు కొర్ర కొర్ర చూసి అతనిచ్చిన చెక్కు పరపరా చించి కింద విసరగొట్టి అందర్నీ చరచరా బయటికి లాక్కెళ్ళాడు. సదాశివంకి అంతలోనే అంత కోపం ఎందుకొచ్చిందో ఎవ్వరికీ అర్థం కాలేదు.
1965 మొదట్లో కల్కి పత్రికలో సుబ్బలక్ష్మి తన లబ్ధి కచేరీల ద్వారా అక్షరాల 40 లక్షలు సమకూర్చిందని గర్వంగా ప్రకటించాడు సదాశివం. ఆ పత్రికల్లోనే ఏ తేదీన ఏ ఊర్లో ఏ కచేరీ చేసింది, ఏ సంస్థ అవసరానికి నిధులు సమకూర్చిందో ఒక పట్టిక రూపంలో ప్రచురించాడు. సుబ్బలక్ష్మి కచేరీ ఆయా సంస్థల అవసరాలకి పూర్తిగా నిధులు చేకూర్చలేదు గాని ఆ సంస్థ సంకల్పించుకున్న పనికి అవసరమయ్యే నిధులలో 30-40% నిధులు ఒంటి చేత్తో ఒక్క కచేరీతో సాధించి పెట్టేది. 1945లో బొంబాయిలో సౌత్ ఇండియన్ ఎడ్యుకేషనల్ సొసైటీకి 42,000 సమకూర్చింది. ఇదే సంస్థకి 1947లో 98,000 సమకూర్చింది. తిరువారూర్లో త్యాగరాజస్వామి పుట్టి పెరిగిన ఇంటిని కొనుగోలు చేయడానికి 25,000 తన వంతుగా ఇచ్చింది. ఇప్పటిదాకా సుబ్బలక్ష్మి ద్వారా లబ్ధి పొందిన సంస్థలలో పాఠశాలలు, కళాశాలలు, ఆస్పత్రులు, గుడులు, సంగీత సభలు, ఆధ్యాత్మిక సంస్థలు ఇలా చాలానే ఉన్నాయి. ప్రత్యక్షంగా సుబ్బలక్ష్మికి ఈ కచేరీల ద్వారా డబ్బు పరంగా ఎలాంటి లబ్ధి లేకపోయినా సేవాభావంతో సమాజానికి తమ వంతు తోడ్పాటుగా సదాశివం ఈ లబ్ధి కచేరీలను కొనసాగిస్తున్నాడు. కానీ పరోక్షంగా ఈ లబ్ధి కచేరీలు సంవత్సరంలో సగటు 10 కచేరీలు చేస్తూ వారి ఆదాయానికి గండి కొడుతున్నట్లు. అదే కాకుండా సదాశివం డబ్బుని విషంలా చూస్తాడు. డబ్బు కూడబెట్టుకునే ఆలోచన ఎప్పుడూ ఉండదు, సుబ్బలక్ష్మికి కూడా ఉండనివ్వడు. ఢిల్లీలో నేషనల్ డిఫెన్స్ ఫండ్కి సుబ్బలక్ష్మి కచేరీ చేస్తుంది. సుబ్బలక్ష్మి చేతులు కదుపుతూ పాడుతూ ఉంటే రాధ ఆ చేతుల వైపే చూస్తుంది. సుబ్బలక్ష్మికి ఇప్పుడు దాకా సదాశివం ఎలాంటి బంగారు నగలు చేయించలేదు. సుబ్బలక్ష్మి వేసుకునే నగల్లో ఒక తాళిబొట్టు, నల్లపూసలు తప్ప మిగతావన్నీ వాళ్ళ అమ్మ చేయించినవే. సదాశివం ఈ విషయం బాహాటంగానే అందరికీ చెప్తాడు. షణ్ముఖవడువు చేయించిన గాజులు సుబ్బలక్ష్మి చాలా కాలం క్రితం సదాశివం చెల్లెలి చేతులు ఓటిగా కనిపిస్తే ఆమెకిచ్చింది. సుబ్బలక్ష్మి మట్టి గాజులతోనే ఉంటుంది. అందుకని రాధ, విజయ అమ్మకు బంగారు గాజులు చేయించారు. రాధ ఇప్పుడు ఆ గాజులు వేసుకున్న సుబ్బలక్ష్మి చేతులని తృప్తిగా చూసుకుంటుంది. కచేరీ అయిన తరువాత ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి మాట్లాడుతూ, దేశం ఆర్థికంగా చితికిపోయింది. ఇలాంటి సమయంలోనే మన మీదికి శత్రువులు దాడి చేసింది. ఈ యుద్ధానికి నిధులు సమకూర్చడానికి అందరూ సహాయం చెయ్యండి. ప్రధాని యుద్ధానికి విరాళాలివ్వండి అని అభ్యర్థించాడు. ఇది విన్న వెంటనే ముందు వరుసలో ఉన్న సదాశివం సుబ్బలక్ష్మి వైపు సైగలు చేశాడు. సుబ్బలక్ష్మికి అర్థమైంది. రాధ వైపు చూసింది. రాధ మొహం అప్పటికే పాలిపోయింది. కానీ అది తండ్రి ఆజ్ఞ కాబట్టి అమ్మ వైపు చూసింది. ఇచ్చేయమ్మా అంది. సుబ్బలక్ష్మి తన చేతికి ఉన్న బంగారు గాజులు తీసి లాల్ బహదూర్ శాస్త్రికి అందజేసింది. సుబ్బలక్ష్మి భూరి విరాళం ఇవ్వటం చూసి అక్కడున్నవారు ఎవరికి తోచినది వారు విరాళం ఇచ్చారు. ఆ గాజులు 2 నెలల క్రితం సుబ్బలక్ష్మి పుట్టినరోజుకి రాధా, విజయలు ప్రేమతో తమ తల్లికిచ్చిన బంగారు బహుమానం. సదాశివం మంచి పని అనుకున్నదానికి ఎలాగైనా సరే డబ్బు సమకూర్చుతాడు, ఆగడు. తమిళనాడు సార్వత్రిక ఎన్నికలు ఇంకో సంవత్సరంలో ఉంటాయనగా 1965 ఆఖర్లోనే రాజాజీ ఒక మంచి ఆలోచన చేశాడు. ఆ ఆలోచనతో కల్కి బంగళా ఆవరణలోని తన కార్యాలయానికి వచ్చాడు. తంగం, సుబ్బలక్ష్మి వచ్చి కాఫీ ఇచ్చి పలకరించి వెళ్లారు. సదాశివం, ఈసారి మనం తప్పకుండా డిఎంకేతో పొత్తు కుదుర్చుకోవాలి. నెహ్రూ లేని కాంగ్రెస్ తప్పకుండా ఓడుతుంది అంటూ తన రాజకీయ అనుభవాన్ని బయటపెట్టాడు. సదాశివం తీక్షణంగా వింటున్నాడు. వెంటనే రాజాజీ రమ్మంటున్నారని చెప్పి వీలైతే ఇప్పుడే అన్నాదురైని వెంట తీసుకుని రండి అని చెప్పి తన మనుషుల్ని పంపాడు.
కార్ల శబ్దానికి తంగం పైనుంచి చూసింది. కారమ్మట కారు 4 కార్లు కల్కి బంగళాలోకి వచ్చాయి. 6 కారుల్లోంచి అన్నాదురై దిగి సదాశివం తోడ్కొని పోగా రాజాజీ దగ్గరకు వెళ్ళాడు. తంగం ఇంకా అక్కడే ఉంది. వంటవాడు వచ్చాడు. తంగమమ్మ, మొత్తం 30 మంది దాకా అవుతారు భోజనానికి. వంట మొదలు పెట్టమంటారా? వెంటనే మొదలు పెట్టమంది. ఆ వెంటనే, తంగమమ్మ, కూరగాయలు తేవాలి, ఇంకా చాలా సరుకులు కావాలి, డబ్బులివ్వండి. తంగమమ్మ, పాలు కావాలి, డబ్బులివ్వండి అంటూ పనివాళ్లు వస్తున్నారు. తంగం చరచరా సుబ్బలక్ష్మి దగ్గరకు వచ్చింది. కుంజక్క, ఏంటిది? ఎంతమందికి వడ్డించను? ఇప్పటికే 25 మందికి వడ్డించాను. మళ్ళీ 30 మందికి వండాలంట. నాకు ఈ నెల ఖర్చులకిచ్చిన డబ్బులు 1 వారంలోనే సగం అయ్యాయి. ఇలా అయితే చాలా కష్టం. రాని మావయ్యని చెప్తా ఈరోజు అని చిందులు తొక్కుతుంది. పోనీలే తంగం, మీ మావయ్య చెప్పినట్లు చెయ్యమ్మా. నువ్వు మాట్లాడు కుంజక్క, నీకేమీ తెలీదు. ఈరోజు మావయ్యతో మాట్లాడాల్సిందే అంది తంగం. తల కొట్టుకుంది సుబ్బలక్ష్మి. ప్రపంచమంతా నేను నోరు విప్పితే వినాలనుకుంటే ఇదేమో నన్ను నోరు మూసుకోమంటుంది. సరే, నువ్వు మీ మావయ్య మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అని చెప్పి తన సంగీతం గదిలోకి వెళ్ళింది. ఎడింబరోలో కచేరీ కార్యక్రమాలు అన్నీ దగ్గర ఉండి నారాయణ్ మీనన్ చూసుకుంటుంటే సదాశివానికి ఇంకొక అనుయాయుడైన సిపి నరసింహన్ ఇంకొక గొప్ప చారిత్రక ఘటనని కూర్చ తలపెట్టాడు. ఇతను తమిళ ఇసే కాలం నుంచి సుబ్బలక్ష్మి సదాశివంలకు బాగా తెలిసిన వ్యక్తి. ఐసిఎస్ అధికారి అయిన నరసింహన్ 1956లో ఐక్యరాజ్య సమితికి బదిలీ చేయబడ్డాడు. ఇప్పుడు అమెరికాలోని న్యూయార్క్లో ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో 2వ అతి ముఖ్య పదవిలో ఉన్నాడు. అమెరికా నుంచి మద్రాసు వచ్చిన సివి నరసింహన్ సదాశివాన్ని కలిశాడు. సదాశివం గారు, మనం అనుకున్నట్లు ఈ సంవత్సరంలోనైనా సుబ్బలక్ష్మి గారి కచేరీ ఏర్పాట్లు చేద్దామనుకుంటున్నాను. కానీ అయ్యేటట్లు లేదు. ఢిల్లీలో అందరూ భారత్ పాకిస్తాన్ యుద్ధంలో తలమునకలుగా ఉన్నారు. ఇప్పుడు ఈ సంగతి మనం లేవనెత్తటం కూడా బావుండదు. అందుకే వచ్చే సంవత్సరానికి పెట్టుకుందాం, ఏమంటారు? అడిగాడు నరసింహన్. అలాగే, మీరు చెప్పినట్లే చేద్దాం అన్నాడు సదాశివం. ఒక్కింత నిరాశ చెందిన కచేరీకి సుబ్బలక్ష్మి పరిధిని పెంచే లక్ష్యం పెట్టుకుంటున్నాడు సదాశివం. షణ్ముగవడువు తర్వాత సుబ్బలక్ష్మి గానపటిమను, గాత్ర ఆకర్షణా శక్తిని అంచనా వేసిన వ్యక్తి సదాశివం. ఆ అంచనాలకు తగ్గట్టు కచేరీలలో సుబ్బలక్ష్మి గానం, గాత్రం ఎల్లలు దాటుతుంటే సదాశివం ఆ కచేరీలనే ఎల్లలు దాటిస్తున్నాడు. సుబ్బలక్ష్మి కోసం అసలైన విశ్వవేదిక ఆలోచించి పెట్టాడు. అది కాస్త ఆలస్యమయ్యేసరికి నిరాశపడ్డాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి ది హిందూ పత్రికలో ప్రస్తుత దేశంలో నెలకొని ఉన్న పరిస్థితుల వల్ల శ్రీమతి సుబ్బలక్ష్మి ఐక్యరాజ్య సమితి కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు అని ప్రచురించారు. మరీ విడ్డూరం కాకపోతే అన్నీ సుబ్బలక్ష్మి ఇష్టమేనా ఏమిటి? ఢిల్లీలో అనుమతి ఇవ్వలేదని రాసుకోవచ్చుగా అంటూ పెదవి విరిచారు సుబ్బలక్ష్మి విజయ పరంపరని చూసి ఈర్ష్యపడుతున్నవాళ్లు. 1966 ఐక్యరాజ్య సమితి ఆవిర్భావ దినోత్సవం అక్టోబర్ 24. ఆ రోజును పురస్కరించుకొని దానికి ఒక్కరోజు ముందు భారత అధికార ప్రతినిధిగా ఎంఎస్ సుబ్బలక్ష్మిని భారతీయ సంగీతాన్ని ప్రపంచానికి పరిచయం చేయవలసిందిగా భారత ప్రభుత్వం కోరింది. భారత ప్రభుత్వం కోరడం తరువాతి సంగతి. అసలు సంగతి ఈ ప్రతిపాదనని సివి నరసింహన్ ఐక్యరాజ్య సమితి వైపు నుంచి కూర్చుకొచ్చాడు. ఐక్యరాజ్య సమితి 1949 నుంచి ప్రతి సంవత్సరం ఐక్యరాజ్య సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సభ్య దేశాల నుంచి ఒక దేశపు ప్రఖ్యాత సంగీత కళాకారుడి చేత కచేరీ ఇప్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఇప్పటికీ 8 మంది ప్రపంచ ప్రఖ్యాత కళాకారులు తమ సంగీతాన్ని వినిపించారు. చివరిసారి 1962లో ఒక ప్రఖ్యాత వయోలిన్ విద్వాంసుడు కచేరీ ఇచ్చాడు.
ఐక్యరాజ్య సమితి ఈ సంగీత సమాహారాల ముఖ్య ఉద్దేశ్యం ప్రపంచ దేశాలు వివిధ దేశాల సంస్కృతుల గొప్పతనాన్ని తెలుసుకుని గౌరవించుకోవాలని. గత 9 సంవత్సరాల నుంచి ఐక్యరాజ్య సమితిలో ఉన్న పదవులలో పనిచేస్తున్న నరసింహన్ ఇలాంటి సంగీత సమ్మేళనాలు 5 చూశాడు. అప్పుడే తట్టింది అతనికి 1 సంవత్సరం సుబ్బలక్ష్మిని ఆహ్వానించవచ్చని. ఐక్యరాజ్య సమితిలో 2వ అతిపెద్ద పదవికి చేరినప్పుడు తన ఆలోచనకు కార్యరూపం ఇవ్వటం ప్రారంభించాడు. ఎప్పుడైతే ఐక్యరాజ్య సమితి కచేరీ ఖరారయిందో సదాశివంలోని మార్కెటింగ్ పబ్లిక్ రిలేషన్స్ విజృంభించాయి. 1 సంవత్సరపు ఆలస్యం అమృతం అయ్యింది సదాశివానికి. 1 సంవత్సరం ముందు ఆలోచించి పెట్టిన తన ఆలోచనకి ఇంకా చక్కని కార్యరూపం ఇవ్వడం మొదలుపెట్టాడు. ముందుగా సుబ్బలక్ష్మి మీద చిన్న పుస్తకం ప్రచురించాడు. 32 పేజీల పుస్తకంలో మొదటి పేజీలోనే చెప్పాడు సదాశివం, నా భార్య సంగీత గమనం గత 25 ఏళ్లలో ఏ స్థాయికి వెళ్ళిందంటే నేను నా భార్యని అదే పనిగా పొగుడుతున్నానని మీరు అనుకున్నా ఆమె సంగీత గమనం ఘనత చెప్పుకోవలసిందే. అందుకే నా భార్య సాధించిన విజయాల గురించి తెలుపుతున్న ఈ పుస్తకం అతి కొద్ది మంది స్నేహితుల కోసమే అని. ఆ పుస్తకంలో సదాశివం 1940లో సుబ్బలక్ష్మిని పెళ్లి చేసుకున్న దగ్గర్నుంచి 1944 కస్తూర్బా కచేరీల నుంచి వెంకటేశ్వర సుప్రభాతం, ఎడింబరో కచేరీ దాకా క్షుణ్ణంగా రాసుకొచ్చాడు. ఆమె లబ్ధి కచేరీలు ఇప్పటిదాకా 40 లక్షలు చేకూర్చాయని చెప్పాడు. సుబ్బలక్ష్మి గురించి గాంధీ నుంచి నెహ్రూ, రాధాకృష్ణన్, వల్లభాయ్ పటేల్, రాజేంద్ర ప్రసాద్, మైసూర్ మహారాజు, ఎడింబరో పాశ్చాత్య సంగీత విద్వాంసులు ఎవరు ఎప్పుడు ఏమన్నారో కూడా చక్కగా రాశాడు. చివరిగా ఐక్యరాజ్య సమితి కచేరీకి వెళ్తున్నట్లు తెలియజేశాడు. చిట్ట చివరగా సుబ్బలక్ష్మిని తనను నడిపిస్తున్న శక్తులు 2 అది 1 రాజాజీ, 2 కంచి పరమాచార్య అని చెప్పి వారిద్దరికీ కృతజ్ఞతలు, వందనాలు సమర్పించాడు. ఈ పుస్తకాన్ని రాజాజీ చూసి ఇలా అన్నారు, నీకు నీ భార్య మీద ఉన్న ప్రేమ చూస్తుంటే సావిత్రికి సత్యవంతుడి మీద ఉన్న ప్రేమ గుర్తు వస్తుంది నాకు అని. ఆ వెంటనే సుబ్బలక్ష్మి, సదాశివం కంచి పరమాచార్య దగ్గరకు ఆశీస్సుల కోసం వెళ్లారు. కంచి పరమాచార్యుల వారి ఆశీర్వాదం కోసం అభ్యర్థిస్తున్నాను, భారతదేశ ప్రతినిధిగా విశ్వవేదిక పైకి వెళ్తుంది అంటూ సదాశివం పరమాచార్యుల దీవెనల కోసం అభ్యర్థించాడు. పరమాచార్యులు వారు సుబ్బలక్ష్మిని దీవించి, సదాశివం నేనొక శ్లోకం ఇస్తాను, సుబ్బలక్ష్మి చేత పాడిస్తావా అక్కడ అంటూ అడిగారు. పరమాచార్యులు వారు ఆజ్ఞాపించండి అన్నాడు సదాశివం. పరమాచార్య నుంచి వచ్చిన తర్వాత కుటుంబానికి 2వ పెద్ద దిక్కైన రాజాజీ వద్దకు ఆశీస్సులకి వచ్చారు. కుంజమ్మ భయపడుతుంది రాజాజీ. ప్రపంచ దేశాలు ప్రతినిధుల ముందు కచేరీ అంటే ఎంత పెద్ద బాధ్యత, ఏ చిన్న తప్పు చేసినా దేశానికి అవమానం కదా అని చెప్పాడు సదాశివం. కుంజమ్మ, నువ్వు మామూలుగా ఏ కచేరీ అయినా ఎలా చేస్తావో అలాగే చెయ్యి ఈ కచేరీ కూడా, కొత్తగా ఇంకేదో చేద్దాం అనుకోకు, అన్ని కచేరీల్లాగే ఇదిను. సుబ్బలక్ష్మికి సరైన దృక్పథం చూపి సుబ్బలక్ష్మికి ధైర్యం చెప్పాడు రాజాజీ. సదాశివం, నేను జనరల్ కరియప్ప ఈ విషయమే మాట్లాడుకుంటూ ఉంటే మాకు ఆలోచన వచ్చింది. ఏంటది రాజాజీ? కుంజమ్మ అక్కడ కర్ణాటక సంగీతంతో పాటు ఒక ఆంగ్ల పాట కూడా పాడితే వినేవాళ్లకు ఒక పాటైనా అర్థమైనట్లుంటుంది. వాళ్ళు మన సంగీతం పాడలేకపోయినా మనం వాళ్ల పాట పాడగలిగిన వాళ్ళమనే గొప్ప మనకుంటుంది. తప్పకుండా పాడుతుంది, చెప్పండి ఏ పాట పాడిద్దాం అడిగాడు సదాశివం. నేను ఆ పాట రాస్తున్నాను సదాశివం, మీరు కూడా వ్రాస్తున్నారా? పరమాచార్య కూడా అనుగ్రహిస్తున్నారు. శుభం, ఇంతకంటే కావలసిందేముంది అంటూ రాజాజీ ఆశీస్సులతో వెళ్లారు సుబ్బలక్ష్మి, సదాశివం, రాధా, విజయ, ఇంకా పక్కవాద్య కళాకారులు. కంచి పరమాచార్య సంస్కృతంలో ఆయన కృతిని ఇచ్చారు. ఈ పాటని వసంత దేశాయ్ స్వరపరిచాడు.
రాజాజీ ఆంగ్ల పాటని ఆల్ ఇండియా రేడియో పాశ్చాత్య సంగీతపు విభాగాధిపతి హ్యాండల్ మాన్యువల్ స్వరపరిచాడు. సదాశివం ఈ 2 పాటల్ని ప్రత్యేకంగా సాధన చేయించాడు. కంచి మొత్తుచెట్టిని పిలిచి సుబ్బలక్ష్మికి, రాధకి, విజయకి ఒకే రంగు చీరలు నేయించాడు. పక్కవాద్య కళాకారులైన మూర్తికి, వినాయకరామన్కి, సుబ్రహ్మణ్యంకి సూట్లు, కుర్తా పైజమాలు, పట్టుపంచెలు, చొక్కాలు కుట్టించాడు. సమితి కచేరీ ప్రాముఖ్యతని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు పాడబోయే పాటలన్నీ చాలాసార్లు పూర్తి వాయిద్యాలతో అచ్చమైన కచేరీలాగా సాధన చేయించాడు సదాశివం. ఆ తర్వాత రోజు మీరు రేపు సూట్లు వేసుకుని ఇంటికి రండి చెప్పాడు సదాశివం పక్కవాద్య కళాకారులకి. ఎందుకండి అడిగారు వాళ్ళు. మనం ఎప్పుడూ లుంగీ పంచెలు తప్ప ఈ సూట్లు వేసుకోలేదు కదా, అలవాటు చేసుకుందాం రండి. ఒకేసారి అక్కడికి వెళ్ళిన తర్వాత వేసుకొని మనకి ఊపిరి ఆడకపోతే కష్టం. అవునండి, ఇదే సరైన పద్ధతి. మొన్న కుట్టించి తెచ్చిన రోజు వేసుకున్నాను, సరిపోయిందో లేదోనని. నా చేతులు కాళ్ళు వంగితే ఒట్టు అన్నాడు టీకే మూర్తి. మీకు ఇంకో విషయం తెలుసా? మేము ఎడింబురో వెళ్ళినప్పుడు తరువాత రోజు ఆలస్యం అవుతుందని ముందు రోజు రాత్రే సూటు వేసుకుని పడుకున్నాడు. అప్పుడు మాతో వచ్చిన ఘటం వాద్య కళాకారుడు అలంకుడి రామచందరు. ఇంత ఇబ్బంది అయింది కొత్తగా ఈ సూట్లు వేసుకోవటం. అందుకే మీరంతా 1-4 సార్లు సూటు వేసుకుంటూనే ఉండండి అలవాటయ్యేదాకా చెప్పాడు సదాశివం. బృందంలో అందర్నీ చక్కగా ముస్తాబు చేసి ఫోటోలు తీయించి పెట్టాడు సదాశివం. ఇవి ఎప్పుడు ప్రచురించాలో కూడా ఆలోచించి పెట్టాడు. అక్టోబర్ 23న ఐక్యరాజ్య సమితి కచేరీ అయితే సదాశివం 7 వారాల వ్యవధిలో 15 కచేరీలు అమెరికా, ఐరోపా ఖండాలలో ఖరారు చేశాడు. సుబ్బలక్ష్మి బృందం సెప్టెంబర్ 15న ఈ ఖండాంతర యాత్రకి బయలుదేరే రోజు నుంచి తనకు బాగా సన్నిహితుడైన కస్తూరి రంగన్ దినపత్రిక హిందూలో ఏ రోజు ఏ వార్త రాయాలో పద్ధతిగా వ్రాసిపెట్టాడు. ఆత్మనాథన్ని పిలిచి, ఆత్మనాథన్, ఇలాంటి ఒక కాపీ తీసుకెళ్ళి హిందూలో పెట్టు. నేను ఏ రోజు ఏ వార్త రావాలో అంతా రాసిపెట్టాను. ఏమాత్రం తేడా రాకూడదు. నువ్వు ఈ పని జాగ్రత్తగా చూడు. జెనీవాలో కచేరీ అయితే దాని ముందు రోజు కచేరీ రోజు, ఆ తర్వాత రోజు ఆ కచేరీ గురించే రావాలి. నేను ఫోన్ చేస్తూ ఉంటాను. అలాగే మామా అన్నాడు ఆత్మనాథన్. ఆత్మనాథన్ కల్కీలో చేరి 12 ఏళ్లు సదాశివానికి కుడిభుజం అయ్యాడు. సెప్టెంబర్ 15వ తేదీన సుబ్బలక్ష్మి బృందం మద్రాసు నుంచి బొంబాయి బయలుదేరింది. మద్రాసు ప్రముఖులు, సంగీత విద్వాంసులు అందరూ వచ్చి ఆప్యాయంగా ఆర్భాటంగా సాగనంపారు. వారి రైలు బయలుదేరగానే, ముసిరిగారు, మన మద్రాసులో ఒక మంచి కచేరీ ఏర్పాటు చేసుకోవడానికే కింద మీద పడుతున్నాం. మన శిష్యురాలయ్యుండి ఈవిడేంటయ్యా మైలాపూర్ వాణిమహల్లో ఏర్పాటు చేసినట్లు విదేశాల్లో చేస్తుంది అడిగాడు నారాయణ స్వామి. స్వామిగారు, అది మనకి సాధ్యం కాదులేండి. ఎందుకు? మనం మగవాళ్ళం, మనకి మగాళ్ళుండరు. ఉన్న సదాశివం లాంటి వాళ్ళు దొరకరు. ఎంతైనా కర్ణాటక విద్వాంసుల పరిశీలన ప్రకారం సుబ్బలక్ష్మి కంటే పట్టమ్మకి విద్వత్తెక్కువ. బృంద, ముక్త, వసంతకుమారి, సుబ్బలక్ష్మి వీరంతా పట్టమ్మ తర్వాతే. కానీ సుబ్బలక్ష్మికే గొప్ప ప్రజాదరణ. అవకాశాలకి కారణం ఏమిటంటే, 1 ఆమె మధురమైన కంఠం, 2 అందరూ అనుకుంటున్నట్లు సదాశివం. బొంబాయి నుంచి విమానంలో దగ్గర 3 నెలల యాత్రకి బయలుదేరారు. విమానంలో సదాశివం సుబ్బలక్ష్మి వైపు చూశాడు. ఒక కాగితం మీద ఏదో రాసుకుంటోంది. ఏంటి కుంజా రాస్తున్నావు? కాగితంలోకి చూస్తూ అడిగాడు సదాశివం. నేటికి కథనిక్కడితో ఆపుతున్నానండి. నేను చదివిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోమని మనవి చేసుకుంటున్నాను.
మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ తరువాయి భాగంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.